హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కోసము కార్పొరేషన్ రుణాల్లో భాగంగా 70% సబ్సిడీతో పాలిచ్చేటువంటి బర్రెలను, ఆవులను అందించడం కోసము ప్రస్తుతము దరఖాస్తులను తీసుకుంటూ ఉంది. అయితే ఈ 70%తో సబ్సిడీతో మీరు బర్రెలను, ఆవులను పొందాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళు ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి వాటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎప్పటిలోపల అప్లై చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్‌లో అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కోసము సబ్సిడీ కార్పొరేషన్ రుణాల్లో భాగంగా 70% సబ్సిడీతో పాలిచ్చేటువంటి ఆవులను, గేదెలను వాళ్ళకు అందించడం కోసం దరఖాస్తులను తీసుకుంటూ ఉంది. అయితే వీటికి దరఖాస్తులు చేసుకోవాలంటే ముఖ్యంగా ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నివాసితులై ఉండాలి. ముఖ్యంగా వీటిని రైతన్నలకు మాత్రమే అందిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులై ఉండాలన్నమాట. ఎస్సీ కేటగిరీ వాళ్ళు, అలాగే బీసీబీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ చేసుకోవడం కోసం అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ 70% సబ్సిడీతో వచ్చేటువంటి బర్రెలకు, ఆవుల కోసము. ఓకేనా? సో, ఇకపోతే అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఫామ్‌తో కూడా ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసి సబ్మిట్ చేయాలి? అలాగే వన్ బై వన్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళేసి గూగుల్‌లో టీజీఓబీఎంఎంఎస్ అని ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసి సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఫస్టే ఉంటుంది తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ అని. సో, దాని మీద అయితే ఇలా క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, ఇలా ఓపెన్ అయ్యాక లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఉంటుంది ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఎస్సీ కార్పొరేషన్ అని. సో, నేను ఆల్రెడీ చెప్పాను. దీనికి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, అలాగే బీసీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చనమాట. సో, సింపుల్‌గా దీని మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుంది మీకు. సో, దాని మీద నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. సో, దాని మీద క్లిక్ చేసుకోగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫినాన్షియల్ ఇయర్ 2025-2026 అని. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారము మీ యొక్క పేరు, దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో దరఖాస్తుదారు పేరు, ఆధార్ నంబరు, ఇక్కడ రేషన్ కార్డ్ నంబరు. సో, ఈ డీటెయిల్స్ ఫస్టు ఈ ఆధార్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డుల ప్రకారం పేరు, రేషన్ కార్డ్ నంబరు ఎంటర్ చేస్తేనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, నా దగ్గర ఈ నంబర్స్ ఇవి లేవు కాబట్టి మీకు ఎంటర్ చేసి చూపించలేకపోతున్నాను. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ నంబర్లు ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట మనకు. ఓకేనా? సో, ఇక్కడ స్కీమ్ కూడా మనకు ఈ యొక్క 70% సబ్సిడీతో వచ్చేటువంటి బర్రెలు, ఆవులకు సంబంధించిన స్కీమ్ అనేది అయితే చూపిస్తుంది మీకు. ఇక్కడ వచ్చేసి బెనిఫిషియరీ టైప్ ఆఫ్ లబ్ధిదారుని రకం అయితే ఉంది కదా! ఇండివిడ్యువల్ అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అనే ఆప్షన్ అదే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటే యానిమల్ హస్బెండరీ సెక్టార్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మిల్క్ యానిమల్స్ 2 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఎంత విలువ చేసేటువంటి పాలిచ్చే బర్రెలు, ఆవులు వస్తాయంటే రూ. 2,40,000 వర్త్ ఉన్నటువంటి పాలిచ్చేటువంటి బర్రెలను, ఆవులను మీకు ఈ 70% కార్పొరేషన్ రుణాల ద్వారా అందజేస్తారనమాట. దాదాపుగా రూ. 2,40,000 ఇక్కడ చూడొచ్చు. మినిమమ్ యూనిట్ కాస్ట్ విలువ వచ్చేసి 2,40,000, మాక్సిమం యూనిట్ కాస్ట్ విలువ వచ్చేసి రూ. 2,40,000. ఇందులో
70% సబ్సిడీతో మీకు వాటిననైతే ఈ ఈ బర్రెలను, ఆవులనైతే అందజేస్తున్నారనమాట. దాని తర్వాత మీరు గో అనే ఆప్షన్ అయితే ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ కూడా వస్తుంది. నేను ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ పెట్టలేదు కాబట్టి నాకైతే ఓపెన్ కాలేదు. ఓకేనా. సో, నెక్స్ట్ గో మీద క్లిక్ చేసి దాని తర్వాత మిమ్మల్ని ఇంకొన్ని డీటెయిల్స్ అనేటువంటివి అడుగుతాయి. పాన్ కార్డ్ నంబరు, అలాగే రైతులకు సంబంధించి కాబట్టి ముఖ్యంగా ఇది రైతన్నులకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ నంబరు, వీటన్నిటిని కూడా అక్కడ అడుగుతాయి. సో, ఓకేనా. వాటన్నిటిని కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా మీరు ప్రింట్ తీసుకొని, దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్సు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఓకేనా. కుదిరితే పట్టాదారు పాస్‌బుక్కు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ జిరాక్స్, వీటన్నిటిని కూడా యాడ్ చేసి ఎంపీడీఓ కార్యాలయంలో తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేసుకోండి. ఇలాగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మీరు గనక ఒకవేళ ఎలిజిబుల్ అయినట్లయితే మీకు 70% సబ్సిడీతో వచ్చేటువంటి రూ. 2,40,000 వర్త్ ఉన్నటువంటి పాలిచ్చేటువంటి గేదెలు లేదా ఆవులు వస్తాయన్నమాట ప్రభుత్వం నుంచి. ఓకేనా. సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను గైస్. ఖచ్చితంగా వీటికి అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోండి. ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, బీసీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు కూడా ముందు ముందు రోజుల్లో ఈ బెనిఫిషియరీ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా మనకు అవకాశాలు అనేటువంటివి ఇస్తారు. కార్పొరేషన్ రుణాల్లో భాగంగా నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్ర వాసులందరూ కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా అయితే ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.